రివ్యూ ఆఫ్ దేవరా పార్ట్ 1. ఎప్పుడో 2018లో పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి తర్వాత మళ్ళీ 1am షోకి వెళ్ళడం ఈ దేవరాతోనే. యాక్చువల్గా 1am షో వేయడం అనేది చాలా రిస్క్ అని నా ఒపీనియన్. ఎందుకంటే థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఊగిపోతూ వెళ్ళిన వన్స్ సినిమా బిస్కెట్ అయిందంటే మాత్రం అక్కడే అలా పడుకుండిపోతాం. సో ఇంకా బయటకు వచ్చిన వాళ్ళు ఆబ్వియస్గా నెగిటివ్ టాకే చెప్తారు, అది మిగతా షోల మీద ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఎవ్వరూ కూడా ఈ 1am షోలు వేయడానికి ఇష్టపడలేదు. అండ్ మళ్ళీ దేవరాతోనే ఏపీ తెలంగాణలో ఎట్ ఎ టైం 1 o'clock షోస్ వేశారు. అండ్ దీన్ని బట్టి వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉందని అర్థమవుతుంది. అండ్ 6 years తర్వాత తారక్ అన్న సోలో మూవీ రిలీజ్ అవుతుంది. అది కూడా తనకి సోలోగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అంతేకాదు ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ గారు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ కూడా ఇదే. సో ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ హ్యూజ్ కమర్షియల్ యాక్షన్ డ్రామాని ఇప్పుడే చూసొచ్చాను. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత హై అయితే నాకు ఇవ్వలేదు, కానీ ఓవరాల్గా బాగానే అనిపించింది. అండ్ ఆ ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేయడం కానీ వాళ్ళ ట్రెడిషన్ని కల్చర్ని యూనిక్ వేలో ప్రజెంట్ చేయడమే కాదు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా నచ్చాయి. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని డిసప్పాయింట్ చేసిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి ఇన్డెప్త్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒకసారి మూవీ ప్రెమైస్ చూస్తే, ఎక్కడో కోస్టల్ ల్యాండ్స్లో ఉంటున్న కొంతమంది ప్రజలు చేసే అరాచకాలను ఆపడానికి అదే ఊర్లో ఉంటున్న దేవరా ఇనిషియేట్ తీసుకుంటాడు. అసలు తన మోటివ్ ఏంటి, ఆ ఊరి ప్రజల బ్యాక్ స్టోరీ ఏంటి, మధ్యలో ఆ ప్లేస్ వదిలి వెళ్ళిపోయిన దేవరా ఏమైపోయాడు అనే డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. అండ్ ఇది తారక్ అన్న 1man షో అంతే. తన యాక్టింగ్ని మరింత షార్ప్ చేసే అంత క్యారెక్టర్స్ ఏం కాదు, కానీ ఇలాంటి రోల్స్ని అతను చాలా సింపుల్గా చేసి పడేస్తారు. ఒకటి సెటిల్డ్ అండ్ ఇంటెన్స్గా చేసే రోల్ అయితే, ఇంకోటి పిరికోడ పాత్ర. ఈ రెండు క్యారెక్టరైజేషన్ని చాలా ఈజీతో పెర్ఫామ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ తారక్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్స్ట్రా బోనస్. కాకపోతే కొంచెం ఈ తండ్రి కొడుకుల మేకోవర్లోనే డిఫరెన్స్ని కేవలం కాస్ట్యూమ్స్లోనే చూపించకుండా మేకోవర్లో ఏమైనా ఎక్స్ట్రా చేంజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ తారక్ అన్న తర్వాత ఈ సినిమాకి బ్యాక్ బోన్లో వర్క్ చేసింది అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ ఆల్ హెయిల్ ద టైగర్ అన్న థీమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిసారి పర్ఫెక్ట్ టైమింగ్లో వాడేవాడు. ఒక సింపుల్ సీన్ కూడా తన ఓఎస్టీతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుద్. అండ్ ఆబ్వియస్గా ఈ మూవీలో ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడు. అండ్ రైటింగ్ విషయం పక్కన పెడితే ఈ మూవీలో కొన్ని యాక్షన్ బ్లాక్స్ని కొరటాల శివ గారు ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ అయితే క్రేజీ ఉంది. మోర్ దెన్ రైటింగ్ అన్నా కూడా నన్ను ఇంప్రెస్ చేసింది యాక్షన్ బ్లాక్స్ అనే చెప్తాను. అండ్ దానికి అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా హెల్ప్ అయింది. అయితే ఈ 3 గంటల సినిమాలో నాకు డ్రాబ్యాక్ అనిపించిన ఇష్యూస్లో ఒకటి స్క్రీన్ ప్లే. మూవీ గ్రాఫ్ అంతా అప్ అండ్ డౌన్గా వెళ్తుంటుంది. స్టార్టింగ్ 15 minutes పక్కన పెడితే ఆ తర్వాత తారక్ అన్న ఎంట్రన్స్, ఆ క్యారెక్టర్స్, వాళ్ళ బ్యాక్ స్టోరీ, వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ కల్చర్ ఇవన్నీ బాగా ప్రజెంట్ చేశారు. అఫ్కోర్స్ అన్యాయాన్ని ఎదిరించే ప్రొటాగనిస్ట్ మోటివ్ రెగ్యులర్ వేలో ఉన్నా ఆ జర్నీని యాక్షన్ డ్రామా టైప్ చూపించడం కొత్తగా ఉంది. అయితే 3 విషయాలు నన్ను డిసప్పాయింట్ చేశాయి. ఒకటి, సైఫ్ అలీ ఖాన్ గారి యాంటగనిస్ట్ రోల్ అస్సలు పవర్ఫుల్గానే ఉండదు. భయమే తెలియని మనుషుల్లో ఉండే క్రూరత్వం సైఫ్ అలీ ఖాన్ గారి ఫేస్లో ఎక్కడా కనిపించలేదు. ఈ మూవీలో హీరో తర్వాత మెయిన్ పిల్లర్ అయిన విలన్ రోల్ని డిజైన్ చేయడంలో శివ గారు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారని చెప్తాను. రెండోది, స్ట్రాంగ్ ఎమోషన్ బిల్డ్ అవ్వలేదు. అది తండ్రి కొడుకుల మధ్యలో కానీ లేదా ఊరి ప్రజల సమస్యలో కానీ. కొన్ని ఎమోషనల్ సీన్స్ని బాగానే రాసుకున్నారు, బట్ అవి అంత గుండెకి హత్తుకోవు. ఇలాంటి ఇంటెన్స్ డ్రామాకి ఎమోషన్ అనేది చాలా చాలా ముఖ్యం, బట్ శివ గారు ఆ విషయంలో డిసప్పాయింట్ చేశారు. అండ్ మూడోది, దీన్ని 7 గంటల బౌండెడ్ స్క్రిప్ట్లా 2 ఇంటర్వల్ బ్యాంగ్లు 2 క్లైమాక్స్లతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసేశారంట. మరంత సబ్జెక్ట్ని కంప్రెస్ చేసి ఒకే పార్ట్లో పెట్టడం కుదరదని 2 partsగా తీద్దాం అనుకున్నారు. బట్ మూవీ చూసాక నాకు అనిపించిన విషయం ఏంటంటే, దీని అంతటిని కొంచెం కష్టపడైనా ఇంకొంచెం టైం తీసుకుని ఒకే పార్ట్లో కుదించేసి ఉంటే చాలా బాగుండేది. అండ్ క్లైమాక్స్లో రివీల్ చేసిన ట్విస్ట్ అయితే బాగానే ఉంది, బట్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేంత స్ట్రాంగ్ క్లిఫ్ హ్యాంగర్ని అటాచ్ చేయలేకపోయారు. అండ్ ఆ ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్ కోసం సెకండ్ హాఫ్ అంతా నడిపించినట్టు ఉంది. ఇంకా జాన్వీ కపూర్ గారి రోల్ ఈ పార్ట్ 1లో కేవలం గ్లామర్ షోకే పరిమితం. అండ్ వేరే ఇండస్ట్రీ నుంచి తీసుకున్న కొన్ని క్యారెక్టర్స్ని శివ గారు ప్రాపర్గానే వాడుకోలేదు. ఆ రోల్స్ మిస్యూజ్ అయిపోయాయి అనిపించింది. అండ్ ఓవరాల్గా కొరటాల శివ గారి స్క్రీన్ ప్లే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అండ్ స్టోరీ అండ్ ఎమోషన్ కూడా అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. బట్ యాక్షన్ బ్లాక్స్, తారక్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్, సీజీ వర్క్, ఈ ఎలిమెంట్స్ అన్ని బాగా నచ్చాయి నాకు. కానీ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ డ్రాప్ అయింది. అండ్ రెగ్యులర్ ఆడియన్స్కి అయితే బాగానే అనిపించిన, ఫ్యాన్స్కి మాత్రం ట్రీట్ అని చెప్పాలి ఇది ఎవరా. సో డెఫినెట్గా ఒకసారి అయితే చూడొచ్చు. విజువల్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ స్క్రీన్ మీద క్లియర్గా కనబడుతుంది. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. So see you in the next video. Take care friends and thank you.